ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అత అష్టమోధ్యాయ. ముందుగా ధ్యానాన్ని నేర్పించిన మన విశ్వగురు అయినటువంటి పత్రిజీ గారికి, అలాగే వంశీ సార్కి, సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయిరత్న సాయి బంధు వంశీ కిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ఇంత చక్కగా రన్ చేస్తూ డ్రీమ్స్ మాకందరికి డీకోడింగ్ నేర్పిస్తూ జ్ఞానాన్ని అందిస్తున్న భారతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న భగవత్ స్వరూపులైన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. భగవద్గీత నేర్పించిన నందిని గారికి, కుమారస్వామి గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం అష్టమోధ్యాయము అంటే 8వ అధ్యాయము అక్షర బ్రహ్మ యోగము గురించి నేర్చుకుంటున్నాం అనమాట. క్షర అంటే నశించేది, అక్షరం అంటే నశించినది. ఏది నశిస్తుంది, ఏది నశించింది, మనం ఏం పట్టుకుంటున్నాము, ఏం పట్టుకోకూడదు అనేది ఇందులో చెప్తున్నారు. అంటే నశించేది పట్టుకుందామా, నశించినది పట్టుకుందామా అనేది ఇందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే పురుషోత్తముడు అంటే ఎవరు, బ్రహ్మం అంటే సర్వశ్రేష్ఠుడు ఎలా అయ్యాడు, అంత్యకాలమునందు లేదా ఏ సమయంలో మరణిస్తే ఎటు వెళ్తారు, కాలాతీతం అంటే ఏంటి, అలాగే చతుర్వేదాలంటే ఏంటి, ఈ లోకంకి పై లోకంలో కాలము ఒకటా లేకపోతే వేరువేరుగా ఉంటుందా, అలాగే ఉత్తరాయణ దేవతలు, కృష్ణపక్ష దేవతలు, అలాగే శుక్లపక్ష దేవతల గురించి, దక్షిణాయన దేవతలు అంటే ఎవరు అనేది ఈ చాప్టర్ లో మనకి పరమాత్ముడు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీటన్నిటి గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా అర్జునుడు క్వశ్చన్లు అడిగే కొద్దీ ఈ భగవద్గీత ప్రొలాంగ్ అవుతూ ఎలాబొరేట్ అవుతూ వచ్చింది. ఇక్కడ అర్జునుడు అంటే మనమే, మనకు కూడా అంతే కదా, ఎన్నో క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. అవి అడుగుతుంటేనే మనం కూడా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటాం పైకి. అలాగే అర్జునుడి ద్వారా మనకి ఈ భగవద్గీత నేర్చుకునేందుకు మనస్ఫూర్తిగా అర్జునుడి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అర్జున ఉవాచ కిం తద బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయేసి నియతాత్మభిః. అంటే అర్జునుడు ఏమని అడుగుతున్నాడంటే, ఓ పురుషోత్తమ, శ్రీకృష్ణుడు అని అడుగుతున్నారు. ఏమని అంటే, బ్రహ్మ అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి, ఈ శరీరం ఎట్లా ఉంటుంది, అంత్యకాలం అంటే చివరి దశలో ఉన్నప్పుడు నేను ఒకవేళ మనము ఆయనను తలుచుకుంటే నీకెలా తెలిసిద్ది మేము తలుచుకున్నామని అని అడుగుతున్నారనమాట. ఎంత చక్కటి క్వశ్చన్ కదండి. అప్పుడు భగవంతుడు చెప్తున్నారు, కృష్ణ పరమాత్ముడు, ఇది 5,000 సంవత్సరాల నాటి క్రితమే చెప్పారండి, ఈ రోజు చెప్పింది కాదు. అంటే ఈ అక్షర పరబ్రహ్మ యోగం చాలా చాలా అంటే తెలుసుకోవాల్సిన జ్ఞానం చాలా ఉంటదన్నమాట. అంటే శాశ్వతమైంది ఏది పట్టుకోవాలో బాగా క్లియర్ గా చెప్తున్నారు. భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవ కరో విసర్గః కర్మ సంగితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అది యజ్ఞోహమే మాత్ర దేహే దేహ భృతాంబర. అంటే కిరణ్ ఏం చెప్తున్నా అంటే, బ్రహ్మం అనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, ఆధ్యాత్మం అనగా సస్వరూపం అనగా జీవాత్మ. అంటే ఎప్పుడు ఆయన శాశ్వతంగా ఉంటారు అని చెప్తున్నాడు. అది ఎవరు అని అడుగుతున్నాను అనమాట. ఆయన ఎవరు అంటే అది నేనే, ఆ సర్వశ్రేష్ఠుడు ఎవరో కాదు నేనే, ఆ భగవంతుణ్ణి కూడా నేనే అని చెప్తున్నారనమాట. మళ్ళీ ప్రశ్న అడిగినప్పుడు కూడా అదే సేమ్ ఉత్పత్తి ఎప్పటికప్పుడు ఈ కాలం ఉత్పత్తి జరుగుతా ఉంటది. కానీ నేను మాత్రం శాశ్వతంగా ఇలాగే ఉంటాను, అన్ని కాలాలలో కూడా నేను ఉంటాను అని చెప్తున్నారనమాట. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంటే అంత్యకాలమునందైనా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసిన వాడు నన్నే పొందును, ఇది ఎంత మాత్రము కూడా సందేహము వలదు. ఇక్కడే మనము పప్పులో కాలేయకూడదు. ఏంటి అంటే, అంత్యకాలమునందంటే అవసాన దశలో నేను భగవంతుని తలుచుకుంటాను. అప్పుడు నేను డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతా కదా, ఈ ఉన్న జీవిత కాలం అంతా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అంటే అది జరగని పని. అసలు లాస్ట్‌కి వచ్చినప్పటికి మనం దేవుడికి అసలు అది గుర్తు రాదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి అంటే, ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఇంజినీరింగ్ చదువుతున్నారు, లేదంటే డాక్టర్ చదువుతున్నారనుకోండి.
వాళ్ళు సంవత్సరం అంతా చదవకుండా నేను ఎగ్జామ్ టైమ్‌లో చదివేసి అక్కడికెళ్ళి నైట్ చదివేసి రాసేస్తాను అంటే పాస్ అవుతారా? ఒక రాత్రి పూట చదివేస్తే చదివి పాస్ అయిపోతారా? ఎందుకంటే వాళ్ళ మనసులో వాళ్ళ భావనలో ఆ సబ్జెక్ట్ పట్ల వాళ్ళకి అవగాహన ఉండదు. ఒక రోజులో ఏది రాదు. అలాగే మనం మంచంలో పడ్డప్పుడు, నాకు వయసైపోయినప్పుడు, నేను చచ్చిపోయే ముందు భగవంతుడిని తలుచుకుంటే నేను స్వర్గానికి వెళ్తానంటే అది అవ్వని పననమాట. ఎందుకు అంటే మనకి ముందంతా ఎప్పుడైతే భగవంతుడి మీద మనస్సు పెట్టి భావంలో, బాహ్యంలో ధ్యానం పెడితే ఈ సాధన చేస్తామో అప్పుడే అంత్యకాలమందు మనం వాళ్ళని తలుచుకోగలం. కానీ అప్పటికప్పుడు తలుచుకుంటాలే, నేను అప్పటికప్పుడు చేసేస్తాలే అంటే అది అంతా జరగదనమాట. ఎందుకంటే సాధన లేనిది ఏది రాదు. ఇప్పుడు మనకి దెబ్బ తగిలిందనుకోండి, అమ్మా అని అరుస్తుంటాం గదా! అంటే అది మన మనసులో, మన భావంలో ఉంది. మనకి ఫస్ట్ నుంచి. అందుకనే మనం దెబ్బ తగలంగానే అలా అరుస్తాము. మనం ఫస్ట్ నుంచి కూడా భావంలో అయినా, పైనైనా స్వామిని మనం మాట్లాడుతున్నాం అనుకోండి, సాధన చేస్తున్నాం వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలని. అప్పుడు మనకి చివరిలో కూడా వాళ్ళే గుర్తొస్తారు. మనకి ఏది చూపించినా గాని, ఆ భగవంతుడే మన కళ్ళ ముందుంటారనమాట. అందుకని మనము ఇప్పటి నుంచే ఆ సాధన చేయాలి. అంత్యకాలంలో చేస్తే సరిపోతుంది అని అనుకోవడానికి లేదు అనమాట. అలాగే ఆహ్, ఒకతను ఈ మధ్య మన దాంట్లోనే మెడిటేటర్ పీఎంసీ దాంట్లోనే ఒక సార్ అన్నమాట. నేను వీడియో చూసాను వెరీ రీసెంట్‌లీ. ఆయన నటరాజ్ గారని ఆయన ఏదో డాక్యుమెంటరీ తీస్తున్నారంట. తీస్తుంటే ఆహ్, ఇక్కడ కొండల దగ్గర తీస్తున్నారంట హిల్స్ దగ్గర. తీస్తుంటే డ్రోన్ కెమెరా ఆన్ చేసి వాళ్ళు సీన్స్ చేస్తున్నారంట. అంటే ఏదో డాక్యుమెంటరీ మన మెడిటేషన్‌కి సంబంధించి. ఆ డ్రోన్ కెమెరా ఎక్కడో పైన సిగ్నల్ లాస్ అయ్యి చిక్కుకుందంట ఒక చెట్టు దగ్గర. చిక్కుకొని అటు పక్కకు పడిపోయిందంట. అది సాయంకాలం అయిపోతుంది. ఈయనేమో ఆ డ్రోన్ కెమెరా ఆల్రెడీ ఒకటి పాడైపోయి ఉండిందంట. చాలా కాస్ట్ ఎక్కువ గదా! సరేలే అని చెప్పి అది తీసుకొచ్చేసుకుందాం అని జెప్పి వెళ్లారంట. అంటే వేరే వాళ్ళదంట అది. ఎవరి వస్తువు వాళ్ళకి అప్పచెప్పాలి గదా! సో, ఆయన అక్కడికి తీసుకుందాం అని జెప్పి వెళ్లారంట. వెళ్ళేసరికి ఆ డ్రోన్ కెమెరా ఆహ్, ఇటుపక్క ఒక హిల్ మీద ఈయనున్నాడు. మధ్యలో చెట్టుంది. అటుపక్క డ్రోన్ కెమెరా వేలాడుతుందంట. సరేలే ఈ చెట్టు పట్టుకొని అలా రౌండ్ తిరిగేసి దాన్ని తీసుకుందాం అనుకోని ఆయన ఏం చేశారు, ఆ చెట్టు పట్టుకొని రౌండ్ తిరిగారంట. స్లిప్ అయిపోయి కింద పడిపోయారంట. కింద పడిపోయేసరికి ఆయన తల డైరెక్ట్‌గా కొండకి కింద రాళ్ళున్నాయి కదా! పెద్ద పెద్ద బండలున్నాయంట. 4 ఫ్లోర్స్ అంత ఉందంట అది. ఆయన పడిపోయినప్పుడు. ఆయన తలకి చాలా దెబ్బ తగిలిందంట. దెబ్బ తగిలి బాగా బ్లీడ్ అవుతా ఉందంట. రక్తం వస్తుందంట తలకి. అంటే డైరెక్ట్‌గా 4 ఫ్లోర్‌లు బండ మీద పడితే మరి బాగా దెబ్బ తగులుతుంది గదా! ఆయనకి బ్లీడ్ అవుతుంది. ఆయనకి ఆ టైంలో మామూలుగా మనమేమనుకుంటాం, అబ్బా! అనవసరంగా వచ్చే కెమెరా పోతే పోయింది. ఆ రూ. 1,00,000 కోసం నేనెందుకు ఆ కెమెరా కోసం వచ్చానా అని రిగ్రెట్ ఫీల్ అవుతాం. కానీ ఆయన మనసులో అసలు ఆ రిగ్రెటే లేదంటసలు. నేను పడిపోయాను అని ఎవరినో నిందించటం గాని, ఆడి కెమెరా ఇలాంటిదిచ్చాడని, అలాంటిదిచ్చాడు బాగుండుంటే సిగ్నల్ ఉండుంటే ఇది పడిపోయేది గదా! అని ఎవ్వరిని కామెంట్ చేయట్లేదంట. జడ్జిమెంట్ చేయాలన్న ఆలోచన కానీ, అక్కడ ఆయన ఇంకా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. నేను కింద పడిపోయాను అనవసరంగా వచ్చానన్న రిగ్రెట్ లేదంట. ఆయన చక్కగా ఆనందాన్ని ఫీల్ అవుతున్నాడంట. ఎలా అంటే పత్రిజీ సార్ చెప్పినవన్నీ గుర్తొస్తున్నాయంట ఆయనకి. ఎవరిని కామెంట్ చేయొద్దు, జడ్జ్ చేయొద్దు. అలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చూడండి చివరికి అంటే ఆయన మరణ దశకెళ్ళాడు. అంటే బ్లీడ్ అవుతుంది. కింద పడినప్పుడు కాలు కూడా విరిగిందంట. ఆయనకు తెలుస్తుంది. కానీ ఆయన అంగీకరిస్తున్నాడు. ఆ పెయిన్‌ని కూడా ఆయన సంతోషంగా తీసుకుంటున్నాడంట. ఆనందంగా తీసుకుంటున్నాడంట. నాకు ఆ కథ విన్నప్పుడైతే కళ్ళెమ్మట కొంచెం నీళ్లు గూడా వచ్చాయి. అబ్బా! ఎంత అద్భుతమో! మామూలుగా ఎవరైనా వచ్చి మనకు చిన్న స్టవ్ దగ్గర ఏదైనా చాకో ఏదన్నా అయిందో లేతే ఎవరైనా వస్తువు గబుక్కున మనకు తగిలిందనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పెడతావు. నీ వల్లే నాకు తగిలింది అని చిన్న దెబ్బకే అంత మాట అనేస్తుంటాము. ఆయనకి అంత పెద్ద దెబ్బ తగిలినా ఎక్కడ రిగ్రెట్ కానీ, ఏ కామెంట్, జడ్జిమెంట్ లేకుండా ఆనందంగా దాన్ని అంగీకరిస్తున్నాడు. అలా అంగీకరిస్తున్నాడు. ఆ నొప్పిని కూడా ఆయన తీసేసుకుంటున్నాడు. దాన్ని ఆనందంగా ఆ నొప్పిని ఆనందంగా అనుభవిస్తున్నాడనమాట. ఆ పైనుంచి ఇతన్ని వెతుక్కుంటూ ఎవరైతే వచ్చారో ఆయనకి చెప్తున్నాడంట ఫోటోలు తీయమంటున్నాడంట. కింద నేను పడ్డాను కదా! ఫోటోలు తీయమని. అంటే బయట వాళ్ళకి వర్క్ షాప్స్ అవి జరిగేటప్పుడు ఎలా షూట్ జరిగేటప్పుడు ఫోటోలు తీసుకుంటారో, అంతే ఆనందంగా ఈయన కింద పడింది కూడా ఫోటోస్ తీయమన్నాడంట. ఎంత గ్రేట్ మాస్టర్ అనిపించింది. ఆయన ఆయన ఎంత గొప్పగా ఉన్నారు అని. అలా ఆయనని తీసుకొని కిందకొచ్చిన తర్వాత అది ఒక విలేజ్ అన్నమాట. ఆ విలేజ్‌లో ఊరందరూ వ్యవసాయం చేసుకుంటారు గదా! కానీ శని, ఆదివారాలు మాత్రం సాయంత్రం పూట అందరూ ఫార్మర్స్ రైతులందరూ అక్కడ ఆ గుడి దగ్గర కూర్చొని ధ్యానం నేర్చుకొని సజ్జన సాంగత్యం చేస్తారంట. పగలంతా ఎంతో శ్రమ పడతారు. మన రైతులకి ఎంత శ్రమ ఉంటుందో మనకి తెలియని విషయం గాదు. అయినా కానీ వాళ్ళందరూ అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటారంటే ఎంత గొప్ప విషయం. అయితే ఆయనని తీసుకొచ్చి ఇంకా అంబులెన్స్ రావడానికి టైం ఉందని అక్కడ కూర్చోబెడితే, ఈయన గూడా ఈ కాలికి దెబ్బ తగిలిందని కానీ, తలకి బ్లీడ్ అవుతుందని ఇవన్నీ లేకుండా చక్కగా ధ్యానంలో కూర్చున్నారంట ఈయన కూడా. అంత బాధలో కూడా నాకు మరణం అంటే సమీపంలో ఉన్నారు. అయినా కానీ అవన్నీ ఏమి పట్టించుకోకుండా వాళ్ళతో పాటు ఆయన చక్కగా ధ్యానం చేశారంట. సో, ఇది ఎంత ప్రాక్టీస్ చేసుంటారు మాస్టర్స్ ఆయన. సో, మనం కూడా అలాంటి ప్రాక్టీసే చేద్దాము. చిన్న చిన్న అలా అని కాదు. ఎప్పుడు సాధన చేస్తూ మనసులో మనం ఎప్పుడు మననం చేసుకుంటామో
అదే ఎప్పుడు ప్రొలాంగ్ అయితూ ఉంటది. మన మనసులో అలా ఫిక్స్ అయిపోతది అది హృదయంలో. అలాంటి దాన్ని మనం ఫిక్స్ చేసుకుందాము. లేనిపోని వాటిని మనసులో పెట్టుకోవద్దు. ఆళ్ళు వీళ్ళు అంటున్నారు, లేకపోతే అదవుతుంది, ఇదవుతుంది మనకి ఏమి అవసరం లేదు. ఇక్కడ మనం వచ్చింది మన చైతన్యాన్ని విస్తరింపజేసుకోవడానికి, ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. ఆయన అనుభవం చూడండి ఎంత బాగుందో. ఆయనకి భూలోకంలోనే స్వర్గము, స్వర్గంలోనే నరకము ఏదో చెప్తుంటారు గదా! అట్లా ఎంత చక్కగా అనుభవించాడు ఆయన అంత దెబ్బను కూడా. ఆ పెయిన్‌ని కూడా ఆనందంగా తీసుకోగలిగాడు. సో, మనం కూడా అలాగే ట్రై చేద్దాము. అలాగే అవ్వడానికి. నెక్స్ట్ చూద్దాము. యం య వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేచరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మర యద్యుజ్య చ మయ్యార్పిత మనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్య యాతి పార్థాను చింతయన్. అంటే ఎప్పుడు గూడా మనము మనస్సుని, బుద్ధిని ఆ యొక్క భగవంతుడి మీదే ఉంచాలి. నిలిపి ఉంచినట్లయితే మనము ఇక్కడ కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. కర్తవ్య కర్మలు చెయ్యండి అన్నాడు. కర్తవ్య కర్మ చెయ్యము. అంటే ఇప్పుడు కర్తవ్య కర్మలు చేయడం అంటే ఇప్పుడు మన పిల్లలున్నారనుకోండి. మనం అన్నీ ఇంట్లో చేస్తూ అబ్బా! నాకెంత పని చేసేస్తున్నానో అనుకుంటుంటాము. అది మన బాధ్యతగా చేస్తున్నాము. మన పిల్లల్ని మనం కన్నాం కాబట్టి బాధ్యత. మన హస్బెండ్ ఉంటారు. ఆళ్ళకి వండి పెడుతున్నామంటే అది మన బాధ్యత. మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్‌కి ఇవన్నీ బాధ్యత. కర్తవ్యాలు కర్మలంటే మనకి ఏ సంబంధం లేని వాళ్ళకి కూడా మనం చేసే పనిని మనం చేస్తే గనక దాన్ని కర్తవ్య కర్మలు అంటారనమాట. సో, ఆ కర్తవ్య కర్మలు చెయ్యండి అంటున్నారనమాట. అలాగే ఇందాక దాంట్లోనే మనం ఒక స్టోరీ చెప్పుకుందాము. అంటే కర్మ ఉన్నప్పుడు మరి ఇలాంటివన్నీ గుర్తొస్తాయా? అయితే ఒక యోగి ఉంటారనమాట. అన్నిట్లో సమతుల్యంగా ఉంటారు. అయితే ఆయన చివరి దశలో చనిపోతారనమాట. చనిపోయేటప్పుడు ఆయనకి ఒక మురికి కాలువ కనపడుతుందంట కళ్ళల్లో. అలా కళ్ళల్లో పెట్టుకొని ఆయన ప్రాణాల్ని విడుస్తారు. దీనికి, దానికి వ్యత్యాసం గురించి చెప్తున్నాను. అంటే కర్మ ఉంటే కూడా ఎలా ఉంటుంది? కర్మ లేకపోతే ఎలా ఉంటుంది? ఆయనకి ఎటువంటి ఫీలింగ్ లేదక్కడ కాబట్టి ఆయన అన్నింటిని యాక్సెప్ట్ చేశారు ఇందాక నటరాజు గారు. ఇక్కడ ఈ యోగికి కర్మ ఉంది అన్నమాట. అందుకని మన లాస్ట్ మొమెంట్‌లో ఆయన అంత భగవంతుడి సాధన చేసినా కానీ, ఆయన ఎందుకు మళ్ళీ మురికివాడలోనే లాస్ట్ మినిట్‌లో ఏది చూసారో అక్కడే ఎందుకు జన్మించారు అంటే ఆయనకి కర్మ కూడా ఉందన్నమాట. సో, మనకైతే ఇప్పుడు కర్మలన్నీ మనం కర్మ విపాకం చేసుకోనో, కర్మ ధ్యానం చేసుకొని అన్నీ మన సంచిత కర్మలను దులుపుకుంటున్నాం కదా! కాబట్టి మనం ఈ సాధన కూడా చేస్తుంటే మనకెటువంటివి కర్మలు కూడా అంటుకోవు. అయితే కర్మ ఉన్నప్పుడు ఆ యోగి ఎలా ఉన్నాడు అనేది చూద్దాం ఇప్పుడు. అయితే ఆయన లాస్ట్ మినిట్ చనిపోయే ముందు ఏమైతదంటే ఆయనకి మురికివాడ కనిపించి ఆ కళ్ళల్లో అలా ఉండిపోతుంది చనిపోతాడు. సో, ఆయన మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఒక మురికివాడలో పుడతారనమాట. వాళ్ళ నాన్నగారేమో ఒక రాజుగారి దగ్గర అదే బట్టలుగా చేస్తా ఉంటారు. అదే బుర్కాలాగా నైట్ అందరికి జాగ్రత్తలు చెప్తూ లోపల పడుకోండి. మీ తాళాలు జాగ్రత్తగా వేసుకోండి ఇంటికి అలా చెప్తా ఉండేవారనమాట ఆయన. అయితే ఈ అబ్బాయి పెద్దగయ్యే కొద్దీ కామ్ అయిపోతాడు. ఎందుకంటే ఈయన యోగి గదా! గతం జన్మలో. అలా కామ్‌గా ఉంటారు. ఎవరితో ఎక్కువ మాట్లాడడం కానీ అలా చేస్తూ ఉండరనమాట ఆయన. అయితే ఆహ్, ఒకరోజు ఈ రాజుగారి దగ్గర చేసే పని చేస్తుంటాడు గదా! వాళ్ళ నాన్నగారు, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు. అతనికేమవుతుంది కొంచెం హెల్త్ బాగోదనమాట. రాజుకి చెప్తాడు. మా అబ్బాయొచ్చి ఈ 2 రోజులు నా పనిని మా అబ్బాయి చేస్తాడండి అంటారనమాట. రాజుగారంటారు, "మరి మీ అబ్బాయి అసలు మాట్లాడడు గదా! ఈయన ఏం పని చేస్తాడో ఏమో చూద్దాంలే" అనుకుంటాడనమాట. ఇంకా ఈయన 2 రోజులు రాడు. వాళ్ళ అబ్బాయొస్తాడు. రాజుగారు అనుకుంటాడు ఈ అబ్బాయి ఎలా పని చేస్తున్నాడో చూద్దాం అని చెప్పి మారువేషంలో వస్తాడనమాట. ఈ బాబు ఏం చేస్తాడు ఇంకా 3 జాములుంటాయి కదా! మొదటి జాములో అందరికి ఎళ్లి చెప్తా ఉంటారనమాట. మీరందరూ ఎటువంటి పనులు చేసినా పశ్చాత్తాపంతో ఉండండి. అందరికీ చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పండి. అలా చెప్తుంటాడు. రెండో జాములో ఎళ్లి పరివర్తనల గురించి చెప్తుంటాడు. మూడో జాములో పశ్చాత్తాపంతో ఉండండి. సేవలో ఉండండి. అందరికీ సేవ చేయండి అని సర్వీస్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటాడు. రాజుగారు చాలా ఇంప్రెస్ అవుతాడనమాట. ఇంత కామ్‌గా ఉండే అతను ఎంత బాగా చెప్తున్నాడు. ఎంత బాగున్నాడు ఈ పిల్లోడు. నేను ఉట్టిగా ఏం తెలీదు అమాయకుడు అనుకున్నాను అనుకుంటాడు. అనుకోని వాళ్ళ నాన్నకి పిలిచి చెప్తాడన్నమాట. మీ అబ్బాయికి నా దగ్గర ఇలా ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను పంపించు అంటే, సరే అని ఈ ఎవరైతే యోగిగా ఉన్నారో ఈ పిల్లోడు ఎళ్తాడు. ఎళ్తే ఏం ఉద్యోగం కావాలి? ఏం చేస్తావు? అని అడుగుతారు. అంటే అక్కడ రాజులు ఇదివరకి కాలంలో ఉరిశిక్ష వేసేవాళ్ళు కదా! ఏదైనా తప్పు చేస్తే. ఆ ఉరిశిక్ష వేసే జైలర్ దగ్గర జైలర్ లాగా నేనుంటాను అంటాడన్నమాట. అరే! నీకింత మంచి అవకాశం ఇస్తే జైలర్ దగ్గరుంటా, ఉరి శిక్షలు వేసే దగ్గర ఉంటానంటున్నాడేంటి అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ యోగికి ఆల్రెడీ తెలుసు గదా! ఆయన చనిపోయే ముందు కళ్ళల్లో ఆ మురికి వాడ పెట్టుకోవడం వల్లే గదా! ఈరోజు ఇలా పుట్టాడు. అందుకనే చనిపోయే వాళ్ళందరికీ గూడా ఆ భగవంతుడిని స్మరించేలాగా చేద్దాం. మనం చేసేది కూడా అదే కదా! శివుడిని, మహాదేవుడిని పిలుచుకొని మనం చేసే తప్పులన్నిటికి క్షమాపణ అడుగుతున్నాము.
మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా. అలాగే ఉరిశిక్ష పడ్డ ప్రతి వాళ్ళకి కూడా పశ్చాత్తాపం గురించి చెప్పడం, వాళ్ళు చేసిన పనులకి క్షమాపణ మహాదేవుడితో చెప్పిస్తే వాళ్ళకొచ్చేది అంటే ఈయన తప్పు చేశాడు గదా! అప్పుడు. సో, ఈయన దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడనమాట ఇక్కడ. ఆ ఉరిశిక్ష పడే వాళ్ళందరికీ ఈ మూడిటిని నేర్పిస్తూ ఉంటాడనమాట. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉండండి అని చెప్పి. సో, చేసిన తప్పుకైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారనమాట. అలా మనం ఏది అంత్యకాలంలో ఉంటే అది జరుగుతుంది అనే దానికి 2 నిదర్శనాలు. ఒకటి ఆయనకేమి కర్మ లేదే అనుకుంటే అందుకే ఆయన ఆనందంగా ఉన్నాడు. ఈయనకి ఉంది కాబట్టి ఇలా మళ్ళీ పుట్టారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంసమనుస్మరేద్యః సర్వస్య దాతరమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రవోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అంటే సర్వజ్ఞుడు సనాతుడు అందరినీ శాసించువాడు అణువు కంటేను సూక్ష్మమైన వాడు. అణువు అంటే ఎన్నో అణువులుంటాయి మన బాడీలో ఉన్న లక్షల కోట్ల అణువులు. అణువు కంటేనే చిన్నవాడు. అంటే అంతకంటే కూడా సూక్ష్మమైన వాడు. అందరినీ పోషించువాడు. సర్వజ్ఞుడు ఎవరు మన అజ్ఞానాంధకారాన్ని కూడా తీసివేసి నా ప్రకాశ రూపుడు. అట్టి పరమ భక్తుడు. అలాంటి వాడు మన పరమేశ్వరుడు. సచ్చిదానంద స్వరూపుడు అని చెప్తున్నాడనమాట. అలాగే ఎవరైతే అతనిని తలుచుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా అంత్యకాలం నందు ఇందాక మనం చెప్పుకున్న స్టోరీ దీనికి యాప్ట్ గా ఉంటుందన్నమాట. చేత భృకుటి మధ్యమున ప్రాణమును స్థిరముగా నిలిచి నిశ్చమమైన మనసుతో స్మరించుచు దివ్య స్వరూపుడను పరమ పురుషుడు అయిన పరమాత్మనే చేరును. అంటే ఎవరైతే మనము అంత్యకాలం అనే కాదు మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు సాధన ఎప్పుడు చేస్తూ ఉండాలి. అంటే శ్వాస మీద ధ్యాస. మన మనసు ఎప్పుడు కూడా ఈ 2 కనుబొమ్మల మధ్య నిలిపి ఉంచి శ్వాసని గమనిస్తూ అంతర్ముఖ ప్రయాణం చేయడం అన్నమాట. ఎప్పుడు అలా చేస్తూ ఉంటే గనక అదే అలవాటవుతుంది. చివరి దశలో కూడా మనం అలాగే ఉంటాము అని చెప్తున్నారన్నమాట. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతమో వీతరాగః యదిచ్ఛంతతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యయే సర్వ సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ఖదాయాత్మన ప్రాణం అస్థితో యోగదారిణిం. ఏది ఆశించకుండా ఎప్పుడైతే కర్తవ్య కర్మలు చేస్తామో అప్పుడే మనకి ఎటువంటివి అంటుకోవన్నమాట. అలాగే ప్రాణమును ఎప్పుడు అంతఃకాలం నందే కాకుండా ఎప్పుడు కూడా మన ప్రాణమును స్థిరముగా చేసి నిశ్చలమైన మనసుతో మనం పరమ పురుషుణ్ణి చేరాలి అని చెప్తున్నారు. పరమ పురుషుడు అంటే మన ఆత్మ, మన అంతరాత్మకు మనము చేరాలి. అదే కదా మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం కూడా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అంటే అమృతద్ అంటే మనం ఈ బంధాల నుంచి మనకి విముక్తి కలుగుతుంది, విముక్తి వస్తుంది అని చెప్తున్నారన్నమాట. అంటే ఎలాగైతే ఇప్పుడు మనకి అటాచ్‌మెంట్ ఇన్ డిటాచ్‌మెంట్ లాగా ఉండాలి అని చెప్తున్నారు. మనం దేనిని మనము చావును కూడా ఆహ్వానించగలిగే ఎప్పుడైతే మనకు ఆహ్వానం వస్తుందో అప్పుడు మన శరీరాన్ని బాధపడకుండా ఈ బంధాల నుండి విడిచిపెట్టేలాగా ఉండాలి మనము అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఒక దోస చెట్టు ఉందనుకోండి. దానికి కాయలు చాలా ఉంటాయి. పండిపోయిన దోసకాయ ఏం చేస్తుంది? అదేమన్నా బాధపడుతుందా విడిపోవడానికి? చక్కగా దాని నుంచి పాదు నుంచి విడిపోతుందది. అలాగే అది మన యొక్క అన్ని కర్మలు పూర్తి అయిన తర్వాత ఆహ్వానం వచ్చాక కూడా మనం కూడా బంధాల నుండి విముక్తిగా హాయిగా చక్కగా ఆనందంగా వెళ్ళిపోవాలి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఓమిత్యేక్ష ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహరణ్మానుస్మరన్ యః ప్రయాతి త్యజాన్ దేహం సయాతి పరమాం గతిం. అంటే ఆ రోజుల్లో అయితే మనం మనసును నిగ్రహించుకొని స్థిరంగా అప్పుడేంటి పులి చర్మాలు అలా ఉండేవి కదా! వాటి మీద కూర్చొని చక్కగా ఓంకారాన్ని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఓంకారం మన యోగులు అవి అలా ఓంకారం జపిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి మోక్షం వచ్చేది. అలా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా! మనకి జిజియాబాయి అని, తులసీదాస్ గారు కానీ, అన్నమయ్య ఇలా చాలా రామదాసు గారు ఇలా అందరూ చేసిన భక్తి కోణంలో నుండి వచ్చిన వాళ్ళే, మోక్షాన్ని పొందిన వాళ్ళే. అలా ఆ రోజుల్లో ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. మనం కూడా అప్‌డేట్ అవుతున్నాం అన్నమాట. అప్పుడు ఓంకారం చేసాము. ఇప్పుడు నిశ్చలంగా కళ్ళు మూసుకొని కూర్చొని మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఇదివరకు రోజుల్లో చూడండి బ్యాంక్‌కెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే ఏం చేసేవాళ్ళం? లైన్‌లో నించోవాలి. వాళ్ళు ఒక పేపర్ ఇస్తే, ఆ పేపర్ మీద రాసి తీసుకెళ్ళి వాళ్ళకిస్తే, వాళ్ళు మనకు ఒక చిన్న టోకెన్ ఇచ్చేవాళ్ళు. ఆ టోకెన్ నంబర్ పిలిస్తే ఎళ్లి అమౌంట్ తెచ్చుకునేవాళ్ళం. తర్వాత ఏమైంది? ఏటీఎంలొచ్చాయి. ఏటీఎంకెళ్ళి
తీసుకుంటే కార్డు పెడితే డబ్బులు వచ్చాయి. ఇప్పుడు తర్వాత నెట్ బ్యాంకింగ్ చేసాం. ఇప్పుడైతే డైరెక్ట్ గా ఫోన్ లోనే చేసేస్తున్నాం. ఫోన్ పేలు, గూగుల్ పేలు అలా అప్డేట్ అవుతా ఉంది కదా టెక్నాలజీ. అలాగే మనకి ఆధ్యాత్మికంలో కూడా అప్డేట్ అన్నమాట. అప్పుడు ఓంకారం చేసాము. తర్వాత ఇప్పుడు చక్కగా ఇంట్లోనే కూర్చొని కర్మలు, కర్మ విపాకాలు మనం ఇప్పుడు అప్డేట్ అయ్యాం కదా! చక్కగా కర్మలు, కర్మ విపాకాలు అన్నీ తీసేసుకొని మనకి మనము అప్డేట్ అవుతున్నాం అన్నమాట. ఇది అప్డేట్ వెర్షన్. నిశ్చల స్థితిలో కూర్చొని మనం కర్మ ధ్యానం, కర్మ విపాకాలు చేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. అనన్యాచేతః సతతం యో మాంతి స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాః సంసిద్ధిం పరమాంగతం. అంటే నిరంతరం పరమాత్మ తత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నా దరికి చేరుతారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఒకసారి జడభరతుడు అనే అతను ఉంటారనమాట. ఆయనను ఒకసారి కాళీమాతకి ఆ ఇవ్వబోతుంటారనమాట. అదే దాన్నేమో అంటాం కదా! బలి ఇవ్వబోతుంటారు. ఇవ్వబోతుంటే ఆయన అనుకుంటాడు, ఆ బలి ఇచ్చేవాడు అంటే అతను ఎవరైతే నరుకుతారో అతను కూడా నా రూపమే. నన్ను ఎవరైతే బలివ్వమని చెప్పారో కూడా వారు కూడా నా రూపమే. నేను వాళ్ళ రూపమే. నాకెందుకు భయము అంటాడంట. అది చూడండి ఎంత జ్ఞానమో ఆయనకి. అందరూ నా వల్లే. నేనే నన్ను నరుక్కుంటున్నాను అని అందులో చెప్తున్నారనమాట. ఆయనకెంత జ్ఞానం ఉందో అసలు. మనమైతే భయపడి అక్కడి నుంచి మామూలుగా అయితే పారిపోతాం. ఈయనెవరు నన్ను నరకడానికి, ఈయనేంటి ఇలాగా అలాగా అని. కానీ ఆయన ఆ స్థితిలో లేరు. ఆ స్థితి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఆయన. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఆ బ్రహ్మ భవన్నాలోకః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే లోకంలో పునరావృత్తులు అంటే చాలా లోకాలున్నాయి కదా! ఈ లోకాలన్నీ గూడా పునరావృత్తులు. ఏ కాలంలో ఎక్కడ ఉండి నన్ను మీరు స్మరించినా గాని పునర్జన్మలో అయినా, ఈ జన్మలో అయినా ఎప్పుడున్నా నన్నే చేరతారు అని చెప్తున్నారనమాట. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రాహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనః. అంటే కృష్ణుడికి అర్జునుడు గీత ఎక్కడ బోధించాడంటే యుద్ధ రంగంలో బోధించాడు. అంటే 18 చాప్టర్లు చెప్పాలి. 700 శ్లోకాలున్నాయి. ఎంత టైం పడుతుంది? మినిమమ్ 2 రోజులైనా పడుతుంది. కానీ 2 రోజులు మరి వాళ్ళు యుద్ధం ఆప్ చేసి అక్కడ చెప్తుంటే అక్కడ అసలు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. యుద్ధం ఆగిపోతుంది కదా అక్కడ. కానీ అర్జునుడికి ఎప్పుడు చెప్పారు అంటే కాలాతీతంలో చెప్పారు. అంటే కాలానికి అతీతంగా తీసుకెళ్ళి చెప్పారాయన. అందుకని మనకి అక్కడ అర్జునుడు బోధించింది ఏది, అర్జునుడు విన్నది ఏది కూడా మనకి తెలియలేదు. 2 రోజులన్నా పడుతుంది మినిమమ్ 700 శ్లోకాలు చెప్పడం అంటే. కాబట్టి ఈయన కాలాతీతంలో మనకి శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఈ భగవద్గీతని బోధించారనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సార్. ఏంటంటే వంశీ గారు చెప్పారు. పూరి జగన్నాథ్ టెంపుల్ ఇంద్రజీముడు అనే ఆలయాన్ని చాలా బాగా మంచి టెక్నాలజీ తోటి కొత్తగా డిఫరెంట్‌గా నిర్మించారంట. అయితే ఆ రోజుల్లో ఏంటంటే బ్రహ్మనెళ్లి పిలుద్దామని ఎళ్లారంట ఓపెనింగ్‌కి. అప్పుడు రాకపోకలు ఈజీగా ఉండేయంట కిందకి పైకి. అయితే చక్కగా ఈయన బ్రహ్మని పిలుద్దామని ఎళ్లి అక్కడ ఆయనని పిలిచేసరికి ఆయనేమో వద్దామని ఆయన కిందకొచ్చేసరికి ఈ కిందంతా వాళ్ళ ముని మనవళ్ళు చూస్తున్నారంట. అంటే ఒక రోజు ఆయన పైకెళ్ళి చెప్పి ఒక గంటలో వచ్చేసరికి ఇక్కడ చాలా కాలాలు అయిపోయినాయన్నమాట. అంటే ఇక్కడ ఆయన మనవడిదయిపోయింది, ఆయన కొడుకుదయిపోయింది, మనవడిదయిపోయింది, మునిమనవడు కూడా వచ్చి కొత్తగా ఆలయాన్నంతా ఈయన కట్టిన దానిలాగా లేకుండా వేరే దానిలాగా ఉందంట. నెక్స్ట్ శ్లోకంలో మనం తెలుసుకుందాం కాలం ఎలాగా ఉంటుంది అని. సో, అలా ఇక్కడ కాలానికి పైనున్న కాలానికి చాలా తేడా ఉంటుందన్నమాట. చతుర్యుగంలో అంటే మనకి యుగాలలో 4 రకాలుగా ఉంటాయి కదా! కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. అంటే ఈ యుగాలు 4 కలిపి ఒక్కొక్క యుగానికి ఇంటూ 1000 సంవత్సరాలేసుకుంటే 4000 సంవత్సరాలు ఒకటైతే వాళ్ళకి ఒక్క పగలంట. 4000 సంవత్సరాలైతే వాళ్ళకి ఒక్క పగలు బ్రహ్మలోకంలో అన్నమాట. అంటే చూడండి ఈయన బ్రహ్మను పిలిచి ఆయనతో మాట్లాడి కిందకొచ్చేసరికే ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అంతా మారిపోయి వాళ్ళ ముని మనవళ్ళొచ్చేసారు. సో, అంటే ఇగ లెక్కలేసుకోండి. ఈ కాలానికి, ఆ కాలానికి ఎంత తేడా ఉంటుందో. అలాగే రాత్రి పూట బ్రహ్మదేవుడు మన రావణాసురుడిని సృష్టించాడంట. సాయ సృష్టించి ఆయన సంధ్యావందనం చేసుకొని స్నానం చేసొచ్చే లోపల రావణాసురుడు పైకెళ్ళిపోయాడంట. ఇక్కడ జరగాల్సిన పుణ్యకార్యాలన్నీ జరిగిపోయినాయన్నమాట. సో, అంటే ఇక్కడ కాలానికి, అక్కడ కాలానికి అంత తేడా ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. బ్రహ్మదేవుడు పగటి పూట సృష్టిస్తాడు. అది వ్యక్తమవుతుంది.
కానీ రాత్రి పూట అది మళ్ళీ అవ్యక్తం అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. పరస్తస్మాతు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అవ్యక్తోక్షర ఇత్యక్తుః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతి తే ధామ పరమం మమ. అంటే అవ్యక్తము అక్షరం అనియు అందరూ ఇదియే పరమగతి మరియు నా పరమధామము, ఈ సనాతన అవ్యక్తము అనగా నా పరంధామమును చేరిన వారు మరల తిరిగి రారు అని చెప్తున్నారు అనమాట. అంటే అదే అవ్యక్తము వ్యక్తము రెండు, వ్యక్తం అంటే వచ్చేది, అవ్యక్తం అంటే నశించనిది కాదు అని అనమాట. పురుషస్స పరపార్థ భక్త్యా అభ్యస్త్వనన్యా యస్యాంతిస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. కాలము గురించి యుగాల గురించి చెప్పారు కదా. తర్వాత అవి వస్తూ పోతూ ఉంటాయి. నిన్ను చేరిన వాడికి ఇవన్నీ అతీతము, ఇది ఇప్పటిది కాదు, 5,000 సంవత్సరాల నాటిది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చే శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఈ 23 నుంచి ఇందులో మొత్తం ఇంకా 6 శ్లోకాలు ఉన్నట్టున్నాయి, 6 7. ఇవన్నీ కూడా కంపల్సరీగా తాత్పర్యము రోజు ఒక్కొక్కసారైనా మీరు చదువుకుంటూ ఉండండి మాస్టర్స్. 23 శ్లోకం. యత్ర కాలే త్వనావృత్తిం అవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఏ కాలమునందు దేహ త్యాగము చేసినా యోగులు తిరిగి రాని గతినే చేరుతారు. యోగులు ఎప్పుడైనా సరే యోగులు అంటే ఇంకా అన్నిటికీ పరమాత్మ యందే వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళు తిరిగి రాని గతినే చేరుదురు అంటున్నారు అనమాట. మరియు ఏ కాలమున దేహ త్యాగం చేసిన వారు తిరిగి వచ్చి గతిని పొందుదురో అట్టి కాలములను అనగా అవి 2 మార్గాలుగా చెప్తున్నారు. యోగులైనా సరే వస్తారు, ఒక్కొక్కసారి అక్కడే ఉండిపోతారు. వాటికి 2 విధాలైన మార్గాలు ఉన్నాయంట. ఆ 2 మార్గాలేంటో చెప్తున్నారనమాట. అది ఏది కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. మనకి ఆ 2 మార్గాల్లో ఏ మార్గం మనకి కావాలనేది మనమే నిశ్చయం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అనమాట. మన రోజు ఎంత అవేర్‌నెస్ తో, కాన్షియస్ తో ఉండి దీంట్లో ఏది కావాలో మనం ఎంచుకోవచ్చు అనమాట. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మసా దక్షిణాయనం తత్ర చాంద్రయసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అంటే ఇక్కడ జ్యోతిర్మయ మార్గంలో దేహత్యాగము చేసిన వారు, జ్యోతిర్మయ మార్గం అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు, ఎన్లైటైన్మెంట్ మాస్టర్స్, దివ్య జ్ఞానం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎన్లైటెన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో జ్యోతిర్మయ మార్గము అంటారన్నమాట దీన్ని. ఎన్లైటెన్ మాస్టర్స్, జ్ఞానం ఉన్న మాస్టర్స్, దివ్య జ్ఞానం ఉన్న మాస్టర్స్ ఎవరైతే దేహత్యాగం చేస్తారో వాళ్ళని శుక్లపక్ష దేవతలు, ఉత్తరాయణ దేవతలు వచ్చి పరమపదముకు చేర్చుతారంట వాళ్ళని. అర్థమైంది కదా మాస్టర్స్? అంటే శుక్లపక్ష దేవతలు, ఉత్తరాయణ దేవతలు ఎవరైతే ఎన్లైటెన్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్తారనమాట. నెక్స్ట్ ఇంకొక మార్గం గురించి చెప్తున్నారు ఆయన. ఏంటి అంటే ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మసా దక్షిణాయనం తత్ర చాంద్రయసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అంటే సకామ కర్మయోగులు అంటే పుణ్య కర్మలు చేసేవాళ్ళు, సత్య మార్గంలో ఉన్నవాళ్ళు, ధర్మ మార్గంలో ఉన్న వారిని ఎవరు తీసుకెళ్తారు అంటే కృష్ణపక్ష దేవతలు తీసుకెళ్తారు. దక్షిణాయన దేవతలు తీసుకెళ్తారు. అక్కడేమో ఉత్తరాయణం కృష్ణపక్షము ఎవరు ఎన్లైటెన్ పర్సన్స్ ని గాని జ్ఞానం ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకెళ్లి పరమపదానికి చేర్చుతారు. అదే సకామ కర్మలు అంటే పుణ్యకర్మలు కానీ ధర్మ మార్గంలో ఉన్నవారు, సత్యకర్మలు చేసే వారిని కృష్ణపక్ష దేవతలు వచ్చి తీసుకెళ్తారు. మనకు తెలుసు కదా కృష్ణపక్షం, శుక్లపక్షం అని. శుక్లపక్షంలో ఎప్పుడు తీసుకెళ్తారు అంటే మనం ఎప్పుడైతే జ్ఞానంతో ఉన్నామో శుక్లపక్ష మాస్టర్లు, ఉత్తరాయణ మాస్టర్లు తీసుకెళ్తారు. మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో సకామ కర్మలు చేస్తుంటామో అప్పుడు కృష్ణపక్ష దేవతలు అలాగే దక్షిణాయన దేవతలు వచ్చి మనం తీసుకెళ్తారు. మనం ఎవరిని కొంతమంది దేవతలను అభిమానిస్తుంటాం కదా, ఆ అభిమాన దేవతలు వచ్చి స్వర్గాది లోకమునకు చేర్చుతారు. కానీ తిరిగి మరల మనకి ఎప్పుడైతే ఆ పుణ్యకర్మలు మనం ఎన్ని చేసి ఉంటామో ఈ భూమి మీద అవి పూర్తి కాగానే మళ్ళీ భూలోకానికి పంపిస్తారు. ఇక్కడ కొంచెం ఆలోచించండి మాస్టర్స్. ఇక్కడే ట్రిక్ అంతా ఉంది, భగవద్గీత ట్రిక్ అంతా ఈ 2 శ్లోకాల్లోనే ఉంది. మనం ఎన్లైటెండ్ అయ్యి జ్ఞానంతో ఉంటే పరమపదానికి చేరుతాము, భూమి మీదకి రాము. అప్పుడు అది శుక్లపక్షంలో శుక్ల దేవతలు అలాగే మన ఉత్తరాయణ దేవతలు తీసుకెళ్తారు.
నెక్స్ట్ వచ్చి మనం కాని సకామ కర్మలు అంటే పుణ్యకర్మలు, దాన ధర్మాలు, ధర్మంగా ఉండి సత్యంలో ఉంటే మనల్ని వచ్చి మన దేవతలు తీసుకెళ్తారు. ఎవరు దక్షిణాయన కృష్ణపక్ష దేవతలు తీసుకెళ్తారు కానీ, మన స్వర్గానికి తీసుకెళ్తారు. ఎళ్ళంగానే అక్కడ మన యొక్క పుణ్యం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో, మన పుణ్యకర్మలు జీరో అయిపోతాయో, మళ్ళీ భూమి మీదకి పంపిస్తారు. అంటే మనం పుణ్యకర్మలుగా చేస్తూ ఉందామా సకామ కర్మలు, లేదు అంటే ఎన్‌లైటెండ్ అయ్యి జ్ఞాన మార్గంలో ఉందామా, ఇది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సకామ కర్మలు చేసేటప్పుడు, పుణ్యకర్మలు చేసేటప్పుడు ఏమనుకోవాలంటే, నేను చేస్తున్నాను అని అనుకోకూడదు. ఇది భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. పైగా దేన్ని ఆశించి చేయకూడదు. ఫలితాన్ని ఆశించి చేయకుండా చేస్తే కనక మనం కూడా జ్ఞానమొస్తుంది. దివ్య జ్ఞాన యోగులమవుతాం మనం కూడా. కాబట్టి చేసే ప్రతి పనిని కూడా ఆ పరమాత్ముడు అది ధర్మబద్ధమైన పనై ఉండాలి. పరమాత్ముడు చేపిస్తాడంటే మళ్ళీ మర్డర్‌లు చేసి, మళ్ళీ నాన్ వెజ్‌లు, నాన్ వయలెన్స్ అంతా చేసేసి చేస్తానని కాదు. చేయండని చెప్పట్లేదు. ధర్మ మార్గంలో ధర్మబద్ధంగా ఎప్పుడైతే మనము సకామ కర్మలు చేస్తామో అప్పుడు మనకి ఎన్‌లైటెండ్ వస్తే మనం కూడా ఇంకా పరమపదంలో చేరుతాము. మళ్ళీ భూలోకానికి రావాల్సిన పని లేదు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ 2 మార్గంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు. కాకపోతే వీళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళు రారు అని చెప్తున్నారనమాట. నైతే స్మృతి పార్థా జానాన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జన. అది మొదటిది దేవయానం. అది కాలాతీతంగా ఉంటుంది. అది నశించనిది. అలాగే చేయిస్తున్నవాడు చేయిస్తున్నదంతా కూడా ఆ పరమాత్ముడు అనుకోవాలి. పరమగతిని పొంది తిరిగి రారు అని చెప్తున్నారనమాట. పితృయానం, పుణ్యకర్మలు మళ్ళీ వస్తారు. కాబట్టి మనం అలాంటివి చెయ్యకూడదు అని చెప్తున్నారనమాట. లాస్ట్ శ్లోకం చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపశ్చైవ దానేషు యత్పన్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వ రహస్యము చూడండి. ఈ తత్వం ఎంత నిగూఢంగా ఉందో. అంటే నేనంత పుణ్యకర్మలే చేస్తున్నా. నేను మళ్ళా భూమి మీదకే రాను. నేను అన్నదానాలు చేస్తాను. విపరీతంగా నేను జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను అనుకుంటాం. కానీ పంచేటప్పుడు ఎటువంటి ఫీలింగ్ కానీ, ఎలాంటి భావన కానీ మనసులో పెట్టుకోవద్దు. ఆ పరమాత్ముడు నాకిచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను. అవకాశం నాకొచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అనుకుని, ఈ తత్వాన్ని గనక మనం గ్రహించగలిగితే మళ్ళీ మనము ఈ భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు. చక్కగా పరమపదమే చేరతాము అని చెప్తున్నారనమాట. అదే సేమ్ యజ్ఞ, దాన, తపశ్చర్యాదుల వలన కలుగు పుణ్యఫలము త్రోసి రాజని నిస్సందేహముగా సనాతన పరమపదమే చేరుతాం మనము. కాబట్టి నిస్సందేహంగా మనము ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేద్దాం. అది ధర్మబద్ధమైన పనులను మాత్రమే చేద్దామని మనకి కృష్ణుడు ఎంత చక్కగా ఉపదేశాన్ని ఇచ్చాడు. సో మనందరం కూడా దీన్ని ఆచరిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. శ్రీకృష్ణ అర్పణమస్తు. భారతి మేడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అవకాశం ఇచ్చినందుకు. మేడం భారతి మేడం.